ఎన్ని పడిపడి వచ్చాడు పదవులకి. రామారావు ఎన్ని పడిపడిచాడు. రామారావు ఎన్ని పడిపడిచి రాజకీయాలకు వచ్చాడు. ఆయన నీతి నిజాతి ఏంటి? మా రమేష్ గారి మీద పాములా తాజ్మహల్ పగబడతాడా? ఏం పగబట్టి ఏం చేస్తాడు? పగబట్టి ఏం చేస్తాడు? మేము చూస్తాం. ఏం చేస్తాడు? మేము చూస్తాం. పగబట్టి ఏం చేశాడు? ఎన్టీ రామారావు గారికి ఎన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా సీఎం పార్టీ పెట్టాడు. అప్పటి నుంచి ఎవరికి పొత్తు లేదు. సింగిల్ గా వస్తుంది. సీఎం ను పట్టుకొని అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఉద్వేగభరిత వాళ్ళు టీడీపీ వాళ్ళందరూ కూడా వెళ్లే నిరసన తెలపడానికి అనేది వాళ్ళు చెప్పుకొస్తున్నప్పటికీ దాడి జరిగిన ప్రక్రియ అంతా కూడా తెలుసు. అరెస్ట్ అయ్యారు. ఎంత నేపథ్యం జోగి రమేష్ కూడా ఇక్కడ కావాలని ఇటు అనుచిత వ్యాఖ్యలని లోకేష్ మీద చేసిన నేపథ్యంలో నిరసన తెలపడానికి వచ్చామని టీడీపీ శ్రేణులు అంటారు. ఇప్పుడు ఏదైతే ఇదంతా జరుగుతుందో ఇప్పుడు దీనికి సంబంధించి మీరు చాలా పెద్ద ఎత్తున మాట్లాడడం కావచ్చు, రప్పారప్పాలనడం కావచ్చు, ఇది బెదిరింపు కాదంటారా? సింపుల్ క్వశ్చన్. మీ అందరూ ఆగనా? మేము నమస్కారం పెడతాం. ఆగా అన్నా, జోగి రమేష్ గాని అంబటి రాంబాబు గారు అన్నారు. సరే, తప్పు వాళ్ళు. మరి సీఎం గారు జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడే మొగుడిచ్చాడా అన్నప్పుడు సామాది అనొచ్చది. ఒక సీఎం పట్టుకొని మొగుడిచ్చాడా అనొచ్చుగా. అలాంటప్పుడు మేము తప్పు లేదు. ఆల్రెడీ అంబటి రాంబాబు గారు నేను అనాల్సింది కాదు, ఒక నాయకుడిగా ఉండి అనాల్సింది కాదు, తప్పు ఒప్పుకున్నా గాని అరెస్ట్ చేసేసి లేనిపోని కేసులు అన్ని పెట్టి ఆయన గారిని అరెస్ట్ చేశారు. ఇది కరెక్టా? మరి మొగుడు అరే వైసీపీ పవన్ కళ్యాణ్ గారు ఆయన అరెస్ట్ చేశారు చెప్పు అన్నాడుగా. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యి ఉండి చెప్పు దగ్గర అన్నాడుగా. లోకేష్ గారు అరెస్ట్ చేశారా? ఎవరు అరెస్ట్ చేశారు అన్న? మీరు కూడా పత్రికా అభియానానికి మీ అందరం వందనం. ఎవరు అరెస్ట్ చేశారు? ఇప్పుడు అన్నప్పుడు ఆయన అరెస్ట్ చేయాలిగా జగన్ గారు. అప్పుడు సీఎం జగన్ గారు ఉంటాడు. అరెస్ట్ చేయలా. మా నాయకుడు దమ్ముండ నాయకుడు అరెస్ట్ చేయలా. వీళ్ళు దమ్ములేని నాయకులు కాబట్టి అమ్మ అక్క అన్నగానే మా జగనన్న చేయలా. జగన్మోహన్ రెడ్డి నేను నీటి పేసలను కూలోని నన్ను ఎంతో విమర్శలు పెడతాడు. కాంట్రాక్ట్లు ఎన్నో బాధలు పడతాయి, ఇబ్బందులు పడతాడు. నేను వచ్చి 30 సంవత్సరాలు ఇబ్బందిపట్లంలో నాకు సొంత ఇల్లు లేదు, ఒకళ్ళు లేదు, ఏమీ లేదు. అది కొంపలు ఉంటాను. జగన్మోహన్ వచ్చాడు, వచ్చి తను నాకు ఇల్లు ఇచ్చాడు దేవుడు. వాళ్ళ నాన్న